సమ్మర్ వచ్చేస్తుంది, ఎండలకు తట్టుకొని మనకైతే చలవ చేయడానికి ఇన్స్టెంట్ ఎనర్జీ తెచ్చుకోవడానికి మనం లిక్విడ్ అయితే తయారు చేసుకుందాం. అదే అంబలిని తయారు చేసుకుందాం. అంబలియా మాకు తెలుసు అన్న వాళ్ళు నేను చేసిన విధానం కరెక్టో కాదో చూడండి. తెలియని వాళ్ళు నేను చేసిన దాన్ని చూసి తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ చేసేటప్పుడు దీన్ని అంబలి అంటారని అస్సలు తెలియదు. చేసిన తర్వాత అయితే తెలిసింది దీన్ని అంబలి అంటారని. కానీ బై మిస్టేక్ చిన్న మిస్టేక్ అయితే ఉంది ఇందులో. కానీ ఇది అంబలి లాంటిది, అంబలి అయితే కాదు. ఎందుకంటే రాగి జావని నీళ్ళల్లో మనం ఉడకపెట్టుకుంటాం కదా, ఆ ఉడకపెట్టుకునేది నైట్ ఉడకపెట్టుకొని నైట్ అంతా అలా ఉంచేసి తెల్లారి మజ్జిగలో కలుపుకుంటే అది పర్ఫెక్ట్ అంబలి అయితే అవుతుంది. కానీ నేను అప్పటికప్పుడు ఉడకబెట్టి మజ్జిగలో అయితే కలిపేసుకున్నాను. రాగి పిండిని నీళ్ళలో ఉడకబెట్టిన తర్వాత పక్కనైతే పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మజ్జిగలో అయితే కలుపుకోవాలి. ఇలా మజ్జిగలో కలుపుకునేటప్పుడు మా వారైతే కాసేపు షాక్ ఇచ్చేసారు. ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా అన్నారు. ఒక్క నిమిషం నాకైతే అర్థం కాలేదు, ఎందుకు అలా అరుస్తున్నారు, నేనేం చేస్తున్నాను, ఏదో మిస్టేక్ చేస్తున్నానని. అయ్యో జోక్ చేసా, ఉత్తిని అన్నాను, అలా భయపడిపోయావేంటి అన్నారు. నిజం చెప్పాలంటే బాగా భయం వేసింది, ఏదో మిస్టేక్ చేశానేమోనని. కానీ చెప్తున్నా రాగి జావ అయితే అదే అంబలి అయితే సూపర్ గా అయితే మా వారైతే ఒక్క గ్లాస్ కాదు 2 గ్లాసులు అయితే తాగేశారు.